నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తిరుమలలో ఫ్లాట్ కేటాయింపులకు సంబంధించి తనపై మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. టీటీడీకి రాజీనామా లేఖను సమర్పించడంతో పాటు తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ మరో లేఖ కూడా విడుదల చేశారు. తిరుమల బాలాజీ నగర్లోని ఫ్లాట్ నెంబర్ 2 కేటాయింపు వివాదమే ఈ రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. గతంలో తనకు కేటాయించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ఫ్లాట్ను తిరిగి కేటాయించాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్టుగా జంగా కృష్ణమూర్తి వివరించారు. సీఎం సూచన మేరకు ఈ అంశం బోర్డు ముందుకు రాగా సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారని కూడా తెలిపారు. ఈ వాస్తవాలను వక్రీకరించి మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేబినెట్ సమావేశాల్లో వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బోర్డు తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించడం తనను తీవ్రంగా బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ జంగా రాజీనామా చేశారు. శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీకి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. సేవను కొనసాగించలేకపోతున్నందుకు స్వామివారికి క్షమాపణలు చెబుతున్నానని జంగా పేర్కొన్నారు. 2005లో తాను టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం డొనేషన్ స్కీమ్ కింద 500 గజాల స్థలం కేటాయించారు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ఈ మేరకు డొనేషన్ చెల్లించేందుకు గడువు పెంచాలని కోరానన్నారు. దీనికోసం జీవో జారీ కాగా మళ్లీ భూమి కేటాయించాలని టీటీడీని కోరాను అన్నారు. అందుకు బోర్డు తీర్మానం చేసి సీఎంకు పంపారని కూడా తెలిసింది. నాకు భూమి కేటాయించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం. బోర్డులో బీజేపీ నేత భానుప్రకాష్ ఒక్కరే తనకు భూమి కేటాయించడాన్ని వ్యతిరేకించారు. తనకు స్థలం కేటాయించడం వల్ల బోర్డు తప్పు చేసిందనే ఆలోచన రాకూడదనే రాజీనామా చేశాను అన్నారు. నిజానికి జంగా కృష్ణమూర్తి గతంలో 2 సార్లు తిరుమలలో అతిథి గృహం నిర్మించేందుకు తనకు స్థలం కేటాయించారు. వైసీపీ హయాంలో దాన్ని వ్యక్తిగతంగా కాకుండా ట్రస్ట్ పేరిట కేటాయించాలని కోరారు. అప్పటి బోర్డు అందుకు అంగీకరించింది. 60 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత జంగా టీడీపీలో చేరతారని వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆ స్థలం కేటాయింపును అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి రద్దు చేయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ అభ్యర్థిస్తే స్థలాన్ని కేటాయించేందుకు ప్రస్తుత బోర్డు గత ఏడాది ఆమోదం తెలిపింది. కేటాయింపులకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గర ఉంది. దీనిపైన ఒక పత్రికలో కథనాలు కూడా వచ్చాయని మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసినట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. తన వివరణ తీసుకోకుండానే రద్దు నిర్ణయం ప్రకటించడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొంటూ ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఏపీలో పల్నాడు జిల్లా గురజాలకు చెందిన జంగా కృష్ణమూర్తి కీలక నేతగా ఎదిగారు. ఆయనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయిస్తారంటూ ఒక ప్రచారం సాగింది. టీటీడీ చైర్మన్ పదవికి వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఈ పదవి జంగా కృష్ణమూర్తిని వరిస్తుందంటూ ఒక చర్చ కూడా జరిగిపోయింది. కానీ ఆ పదవిని భువన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్ కేటాయించారు. 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. దాంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాంతో టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించింది. పాలక మండలి సభ్యులుగా పలువురిని నియమించారు. ఆ జాబితాలో జంగా కృష్ణమూర్తికి స్థానం కల్పించారు. బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తన పాత అభ్యర్థనను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ దాదాపుగా 7 కోట్ల రూపాయలు పైమాటే ఉంది. పాత ధరకే అంటే కేవలం 1,10,00,000కే ఆయన ట్రస్టుకు కేటాయిస్తూ బోర్డు తీర్మానం చేసింది. ఈ నిర్ణయం బయటకు రావడంతో పెను దుమారం కూడా రేగింది. ప్రభుత్వం పారదర్శకత గురించి మాట్లాడుతూ ఉంటే బోర్డు సభ్యులు మాత్రం తమ సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు విలువైన టీటీడీ ఆస్తులను తక్కువ ధరకు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా జరుగుతుంది. కొన్ని శక్తులు ఇదంతా చేస్తున్నాయంటూ జంగా ఆరోపణలు గుప్పించారు. బలహీన వర్గాలకు చెందిన తాను దేవుడి సేవ చేయటం కోసం ప్రయత్నిస్తే ఇలా చేస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కుల సపోర్టు రాజకీయ కుటుంబం కాదు, సొంతంగా ఎదిగాను అన్నారు. నేను టీటీడీని అపవిత్రం చేస్తున్నానని, లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపణలు బాధ కలిగించాయి అన్నారు. ఈ వివాదం మూలాలకి దాదాపు 2 దశాబ్దాల క్రితం నాటింది.
పల్నాడు జిల్లాకు చెందిన బలమైన బీసీ నాయకుడైన జంగా కృష్ణమూర్తి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల బాలాజీ నగర్లో ఒక ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద ఫ్లాట్ నెంబర్ 2ను ఆయనకు కేటాయించినప్పటికీ డొనేషన్ మొత్తం 10 లక్షల నుంచి 50 లక్షలకు పెరగడంతో ఆయన ఆ సొమ్మును చెల్లించలేదు. ఫలితంగా ఆ కేటాయింపు అయితే రద్దయిపోయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 2021లో మళ్ళీ ప్రయత్నించగా టీటీడీ 1,10,00,000 రూపాయలు చెల్లించాలని కోరింది. అయితే ఆ స్థలాన్ని తన వ్యక్తిగతం పేరు మీద కాకుండా ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ పేరు మీద మార్చాలని ఆయన కోరారు. నిబంధనల సాకుతో అప్పట్లో ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యులుగా ఉండి ఇలాంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో అడ్డగోలుగా జరిగిన ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనను వ్యక్తిగతంగా అవమానించినట్లుగా ఉందని జంగా కృష్ణమూర్తి భావించారు. తాను భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ కోసం సేవ చేయాలనుకున్నానని, కానీ తనపైన అసత్య కథనాలు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.